హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక రెస్టారెంట్కి అయితే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి వచ్చాం అనమాట. ఇది ఇక్కడ ఆల్రెడీ కెమెరా ఇన్స్టాల్ చేసాం. ఎలా చేసి ఏంటో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ 4 కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసాం. వైర్లు అనేది ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి మీరు, పైపింగ్ అనేది చేసాం. ఇది చిన్న రెస్టారెంట్, రుచి రెస్టారెంట్ అనమాట. అంటే ఇది ఈ వీడియో ఎందుకు పెట్టానంటే ఎవరికైనా ఇది యూజ్ అవుద్దని నేను పెట్టాను. ఈ వీడియో అనేది మీరు చూడండి, అలాగే లైక్ చేయండి. ఈ విధంగా మేము పైప్ ద్వారా సీసీ కెమెరాలు ఈ విధంగా ఇన్స్టాల్ చేసాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇటువంటి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ కింద నేను ఏ ఇన్స్టాల్ చేసినా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇది పీవీసీ బాక్స్. మీకు ఇక్కడికి వచ్చేసి CP+ 2.4 నార్మల్ కెమెరాసే, నైట్ కలర్ అవసరం లేదన్నారు. అలాగే ఇది DC-BNC కనెక్టర్లో CP+ 4 ఛానల్ DVR. ఇది వెర్షన్ 5. మోడల్ నెంబర్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పాస్ చేసుకుంటే మీకు మోడల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇది BNC. చూడండి ఫ్రెండ్స్, ఇది BNC కనెక్టర్లు ఇవి. ఇది 2.4 మెగాపిక్సెల్ CP+ అనమాట. ఇది మీరు CP+ నార్మల్ కెమెరా ఫ్రెండ్స్. ఇది నైట్ అనేది బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ అవుతుంది. డూమ్ కెమెరా. ఇది ఇండోర్లో చేసుకున్నప్పుడు డూమ్ కెమెరా అనేది యూజ్ చేయాలి. ఆల్రెడీ మనందరికీ మీకు తెలుసు, DC-BNC కనెక్టర్. ఇది డూమ్ కెమెరా అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపల ఇంకా స్క్రూస్ అనేది ఇచ్చారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ కెమెరా. ఇది అవుట్డోర్ యూజ్ చేస్తారు. బుల్లెట్ కెమెరా అనేది ఇది కూడా సేమ్ CP+ 2.4 మెగాపిక్సెల్, 30 మీటర్స్ రేంజ్ వస్తుంది. డిస్టెన్స్ అనేది నైట్ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, డే టైం మాత్రం కలర్లో రికార్డ్ చేస్తుంది ఈ కెమెరా అనేది. ఈ విధంగా DC-BNC కనెక్టర్లు. నెక్స్ట్ వచ్చేసి CCTV వైర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ అని చెప్పేసి 3+1 వైర్. ఇది వైర్ని మీరు యూజ్ చేసుకున్నప్పుడు మంచి బెస్ట్ క్వాలిటీ వైర్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ కెమెరా అనేది కిచెన్ కెమెరాకి ఈ విధంగా మేము పైపింగ్ అనేది ఇలా ఈ విధంగా తీసుకున్నాం. పైన తీసుకుని ఇక్కడ మన వాళ్ళు ఈ విధంగా పైప్ చేశారనమాట. చూడండి, ఈ ఏరియా అంతా కనిపించాలి. కిచెన్ రూమ్ ఇది. ఈ కిచెన్ కనిపించడానికి మనం కెమెరా అనేది ఇక్కడ పెట్టుకున్నాం. PVC బాక్స్ వేసుకుని BNC, ఈ విధంగా BNC అలాగే DC కనెక్టర్లో ఇన్స్టాల్ చేసాం. వైర్ అనేది కొంచెం మీరు ఎక్కువ ఉంచుకోండి. ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లం వస్తే BNC కట్ చేసి మళ్ళీ వేయడానికి పాసిబుల్ ఉంటుంది. కెమెరా అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసాం అనమాట. అవుట్డోర్ కెమెరా అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. బుల్లెట్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసాం అనమాట. అలాగే మళ్ళీ ఇటు సైడు మన అంటే రెస్టారెంట్లోనే ఒక కెమెరా ఈ విధంగా ఫ్లెక్సిబుల్ పైపు వేసుకుని, ఫ్లెక్సిబుల్ పైపు నుంచి వైర్ అనేది తీసుకుని ఇక్కడ ఈ ఏరియా అంతా కనిపించడానికి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఏరియా అంతా కనిపించడానికి మనం డూమ్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసాం. 2.4 మెగాపిక్సెల్. ఇది 2.4 డూము, 30 మీటర్స్ రేంజ్ కూడా. ఇది కూడా 30 మీటర్స్ రేంజే. నైట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, డే టైము మనకి కలర్లో వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకో కెమెరా అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఇక్కడ DVR అలాగే పవర్ సప్లై బాక్స్ గోడకే ఇన్స్టాల్ చేసాం. మీరు ఏంటంటే ర్యాక్ వేసుకుంటే బాగుంటుంది, కానీ కస్టమర్ ర్యాక్ ఏది అవసరం లేదన్నారు. గోడకి వాల్కి ఇలా పెట్టమన్నారు కాబట్టి మనం కస్టమర్ చెప్పినట్టు చేయాలి కాబట్టి మనం వాల్కి అనేది ఇన్స్టాల్ చేసాం. మీరు ఎవరైనా ఇలా పెట్టాలనుకున్నప్పుడు మీరు ర్యాక్ వేసుకుంటే ఈ ఇవన్నీ మొత్తం మీకు బాక్స్లో ఉంటాయి, నీట్గా ఉంటుంది. అలాగే HDMI కేబుల్ ద్వారా పెద్ద టీవీకి కనెక్ట్ చేసాం. టీవీ కనెక్ట్ చేసి ఇక్కడ మేము ఏం చేసామంటే టీవీ కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ చేసాం. ఆన్లైన్ చేసి మొబైల్కి వేస్తాం అనమాట. మొబైల్లో చూసుకుంటున్నారు కెమెరాస్ అనేది. టీవీ అనేది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా ఇన్స్టాలేషన్ జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.